మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుణ్ణి మనమందరం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ సమయమందు మరింతవరకు నా సహోదరుడు విశ్వరాజు మరి యొక్క మందిర ప్రతిష్టతను అధ్యక్షునిగా ఉంటూ నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప విధానాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు ప్రియులారా, ఒక చిన్న మరి గ్రీటింగ్స్ మాతోటి జతపడి వారు మరి సుదూర ప్రాంతం నుంచి డోన్ పట్టణానికి వచ్చి మరి సేవ చేస్తున్నటువంటి మరి సామిలన్న గారిని ఈ సమయం ముందు ఒక చిన్న గ్రీటింగ్స్ ఒక క్లుప్తంగా అన్నగారు మాట్లాడాలనుకుంటే దరిదాపు గంటన్నర సేపు 2 గంటల సేపు మాట్లాడతారు. సమయం లేదు గనక మరి సమయం ముందు అన్నగారు ఒక క్లుప్త గ్రీటింగ్స్ తెలియపరచవలసిన సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీరందరూ చాలా నీరసంగా ఉన్నారని తెలుస్తుంది. ఏం చేస్తామో తప్పదు. మీ అందరికి బలమైన భోజనం కూడా ఏర్పాటు చేయబడింది. మీరు బలం పొందుకుంటే ఆ భోజనం చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. బ్యాటరీ డౌన్ అయింది. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని నా మహిమార్థమే చాలా కీర్తనలు పాడుచు ప్రభుని గణపరిచాం. దేవుని సన్నతిస్తూ ఉన్నాం. ఘనులైన దైవజనులు మా మధ్యకు దేవుని ఆత్మ వలన నడిపించబడ్డారు. ప్రియులు రఘునాథ్ డానియల్ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా 3వ సంవత్సరంలో నేను యూసీఎం బైబిల్ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పైన టీచర్గా వారు మాకు లెక్చర్ ఇవ్వడానికి కొన్ని నెలలు నాతో పాటు ఉన్నారు. వారి దగ్గర పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. చాలా ప్రవచనాత్మకమైన విషయాలు దేవుడు ఆ రోజు బయలుపరిచారు. అప్పుడు దేవుని సన్నిధిలో మేమంతగానో ఆనందించే వాళ్ళం. అయితే మరలా దేవుని సన్నిధిలో వారిని చూడటానికి కలవటానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న దైవజనులందరికీ వందనాలు. అలాగే వేదిక కింద కూడా మరి ఇందాక అన్న చెప్పినట్లుగా స్థలం చాలక చాలా మంది దైవ సేవకులు వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు. ఈ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాం. మేము ప్రభువుని గణపరుస్తాం. యవ్వన కాలంలో దేవుని సేవకుడికి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని నా మహిమార్థమై ఉన్నతమైన ఆశయం ఉన్నతమైన ఆకాంక్షతో మరి ఇంత అద్భుతమైన పరిచర్య చేయడానికి ఈరోజు చాలా మంది టౌన్స్కే చూస్తూ ఉన్నారు. పల్లెలకి వెళ్ళి స్వార్థ సేవ చేసి సంఘాలను కట్టేంత ఓపిక గాని ఓర్పు గాని లేని పరిస్థితులు ఉన్నాయి. మందిరం నిమిత్తం ప్రార్థించడానికి వచ్చినప్పుడు అన్నతో మాట్లాడినప్పుడు అన్నలో ఉన్న ఒకే ఒక భావన మాకు కనిపించేది. ఏంటంటే ఏ విషయంలో కూడా మనం రాజీ పడడు. మందిరం ఎలా కట్టబడాలో అలా కట్టబడాలి. మందిరం ఎంత సుందరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయాలో అలా చేయాలి. చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా ఎవరైనా పరిచర్య చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. చాలా మందికి అంత బొమ్మ విషయం అయితేనేమి, కిటికీల విషయం అయితేనేమి, పెయింటింగ్ విషయం అయితేనేమి, ఆ పైన కనిపిస్తుంది చాలా ఆసక్తి. నిజంగా వాక్యం అంటది ఆలోచన యావత్తును నేను సఫలం చేస్తానని ప్రభు చెప్పారు. దేవుడు ఆశ్చర్యకరంగా నిజంగా బేతేల్ అనే చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చి ఈ విషయంలో చాలా ఇబ్బందిని, కష్టాన్ని, శ్రమణాన్ని కూడా దెయ్యం తెచ్చిపెట్టింది. దెయ్యం అని ఎందుకు అంటున్నారంటే చాలా మందికి తెలుసు ఆ విషయం. మా వరకు కూడా వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసాం, దేవా కృప చూపించండి, నీ దాసుడు బర్నబాస్ అన్న ఏదైతే అనుకుంటున్నాడో అది అత్యద్భుతంగా మహిమకరంగా మందిరము ప్రతిష్ట జరగాలి అని ప్రార్థించాం. ఈ రోజు కల్లారా చుట్టూ వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, వర్ధింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న దినాల్లో మహిమగా బేతేల్లో ఉన్నటువంటి యవనస్తులందరికీ లాస్ట్ టైం కూడా నేను చెప్పా, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి వారు చాలా చక్కగా చీమల కంట నాయకుడు ఉండడంట. తెలుసా? చీమల కంట నాయకుడు ఉండడంట. ప్రయాసపడ్డామని తమ్ముడు చెప్పారు. కనుక నేను ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు వారిని కూడా ఆశీర్వదించి, నేను ఒక్క మాట ఏంటంటే ఇప్పుడే కాదు, నిరంతరం దేవుని రాజేయండి, కష్టపడండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని గణపరిచి సమయాన్ని అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి గ్రేడింగ్ చెప్పినటువంటి మా అన్నయ్య గారిని దేవునికి
కలుగును గాక. మంచిది ప్రియులారా, వాస్తవమే అన్నట్లు ఇలాంటి సభలు చాలా చిన్నది అన్నట్లు. దరిదాపు చాలా పెద్ద పెద్ద సభలు డోన్ పట్టణంలో మరి వారు చేస్తూ ఉంటారు. మనం అందరం ఎరుగుదము. కాస్త మరి ప్రార్థన గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం చప్పలు కొడుతుండగా వారిని వేదికను అలంకరించబడుతుండగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని కనపడుద్దాం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు, వారిని వాడుకోవాలి, కానీ సమయం లేదు. దయచేసి ఈ సమయం ముందు దైవజనులు లొద్దిపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి మా సహోదరుడు ఎమ్మెల్యే గారు వచ్చి చిన్న క్లుప్త ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, శలోమోను కట్టిన మందిరము ప్రతిష్ఠించబడిన నాడు దిగువచ్చిన అభిషేక శక్తి చేత నింపబడి అనేకులు రాకడకు సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మీటింగ్ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరుగుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రజలందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పేరట స్థానిక సంఘ కాపరిని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ రైపాలన్న గారు మరి శామ్యుల్ బ్రదర్ గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. పిల్లరా, వారు వచ్చిన తర్వాత మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను మరి మన సంఘము మరి యవనస్తులు దయచేసి మరి సిద్ధపడాలి, వారిని సన్మానించుటకు. దయచేసి ప్రియులారా, ఉడుములపాడ్ బేతేల్ ప్రార్థన మందిరం యొక్క యవనస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి వారు వేదికను అంటుకట్టుకుని ఉండాలి. దయచేసి గమనించండి. ఈ లోపు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి మనం అందరం కూడా ప్రియులారా యవనస్తులు మరి స్టేజ్ని మరి దగ్గరలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇసాకర్ మామయ్య గారిని మరి ప్రార్థించవలసిందిగా వారిని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని మందిరం ప్రతిష్ఠత కొరకు అందరం తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే వారి వేది మీదకి వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. స్తోత్రం. నూతన మందిరము నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మందిరమును ప్రతిష్ఠించబోచుండగా నేటి దినం నుంచి ఇంతవరకు పరిశుద్ధాత్ముడి అవారములు ఆవరించి ఈ కార్యమును చేరిన సంఘములకును దైవజనులకును జరగబోతున్నటువంటి ఈ మీటింగ్స్కును ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, సహాయం చేస్తావు నాయన. నీ సహాయం లేకుండా, నీ సన్నిధి లేకుండా, నీ ఆత్మ లేకుండా ఈ లోకంలో ఏమీ చేయలేం. యవన పారాయణలోని దాసుని వాడుకొని ప్రాంతంలో చక్కటి మందిరమును మీరు ఏర్పాటు చేసుకున్నావు దేవ. ఇప్పుడు సంఘ సముఖములో దైవసముల సముఖములో నీ మందిరమును ప్రతిష్ఠించుండగా ఆకాశములో నుంచి నీ బలమైనటువంటి అభిషేకమున సంఘము పైన దైవజనుల పైన అనేకులు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడానికి బేతేలు ప్రార్థన మందిరం పైన మీ యొక్క ఆకాశుడి మహిమను దిగివచ్చును గాక. సహాయం చేయనైనా అయ్యా, మీరు ప్రతిష్ఠిస్తున్నారు, అయ్యా మీరు ప్రతిష్ఠిస్తున్నారు. అదే విధంగానైనా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నూతనముగా ప్రతి ఒక్కరు ప్రతిష్ఠించుకునే ఆత్మ మందిరములుగా మీరు ఏర్పాటు చేయమని ఈ కార్యమును అంతటిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాడడానికి ఎంతగానో మరి ఆశ కలిగి ఉన్నారు ప్రియులారా. ఈ సమయం ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలు చదువుదాం ప్రియులారా. మనమందరం కూడా బైబిల్ తెరుద్దాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి మరి మనమందరం కూడా దేవుని మాటలు చదువుదాం ప్రియులారా. మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రసాద్ అన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం చదవటానికి. మరి సమయం ముందు పరిశుద్ధ గ్రంథము నుండి 3వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ అన్న గారు ముందుకు వచ్చి మరి దేవుని వాక్యమును చదివించవలసిందిగా ప్రభు పేరట వారిని సమయం ముందు ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన దైవజనులందరికీ చేరినకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాను.
దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి 100వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా చదువుకున్నాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనం పుట్టించను, మనం ఆయన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కటి వాక్యాన్ని చదివినటువంటి ప్రసాద్ అన్న గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను దేవుని దీవించును గాక. ఇక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయం ముందు నిన్నటి దిన ముందు మరి అభిషిక్తులైన దైవజనులు తెలంగాణ ప్రాంతం నుంచి మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరములో దైవసేవ చేస్తున్నటువంటి ఆర్ దైపాలన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. చప్పలు కొడుతూ దేవుని గణపడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానం చేద్దాం. అలాగే మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరములో మా అన్నయ్య గారు సామిల్ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. చప్పలు కొడుతూ దేవుని గణపడుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాడు గ్రామ సర్పంచ్ గారు మరి అక్కగారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. గనులైనటువంటి దైవ సేవకులు, మరి బంధువులు, దైవజనులు, నిజముగా ఈ చిన్న సంఘము, మరి చిన్న గ్రామములో ఈ రీతిగా అందరూ దేవుని గణపరుస్తూ ఒకే వేదిక మీద మరి దేవుని యొక్క దైవ సేవకులు కూడి దేవుని గణపరుచుట ఎంతగానో మహా సంతోషకరం. ప్రియులారా, ఈ సమయమందు మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు, మరి అనంతపూర్ పట్టణం నుండి వచ్చినటువంటి డాక్టర్ రఘునాథ్ డానియల్ గారిని ఈ సమయమందు శాల్వతో మరి దేవుడిని గణపరుస్తూ వారిని సన్మానించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. లాస్ట్ లో మనమందరం కూడా దైవజనులను సత్కరిద్దాం. దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయమందు మరి దేవుని మందిర ప్రతిష్ఠత కొరకు మనమందరం కూడా చాలా సిద్ధపాటు కలిగాం. యవనస్తులు మరి 2 గుమ్మాలకు వారు రిబ్బన్ తయారు చేస్తా ఉన్నారు. మరి కొద్ది సమయంలో మనమందరం కూడా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. మరి స్థానికంగా మరి గ్రామవాసి నా సహోదరుడు విశ్వరాజు మరి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ తెలియపరిచి ఆ తదుపరి అనంతరం మనమందరం కూడా మరి గనులైనటువంటి దైవజనులు అనంతపూర్ నుండి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి 2 దైవజనులు 2 కలిసి దేవుని మందిరాన్ని వారు ప్రతిష్ఠిస్తారు. ఈ ముందు మరి నా సహోదరుడు విశ్వరాజు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట సమయం ముందు నా సహోదరుడు విశ్వరాజుకు అధ్యక్షునికి ఇస్తున్నాను. ఈ బేతేల్ ప్రార్థన మందిరం యొక్క ప్రస్తావన లేదా వాటి గురించి 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బేతేల్ ప్రార్థన మందిరం ఎలాగ నిర్మించబడింది, ఈ బేతేల్ ప్రార్థనానికి ఎలాగా ఎవరు స్థాపించారు, ఎవరు స్టోన్ వేశారు, లేదా ఎవరు వాటిని నిర్మించడారో వాటి విషయాలు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఈ సమయంలో ఉడుమలపాడు గ్రామం, ఇది మారుమూల గ్రామం. అలాగే ఇప్పుడంటే హైవే వచ్చింది, అప్పుడు హైవే లేదు, అప్పుడంతా రింగులు రోడ్డు అనేది. ఇది ఈ గ్రామంలో క్రీస్తుని గురించి ప్రార్థన చేస్తుంటే అందరూ ఎగతాళి చేసేవారు. ఇది 2005వ సంవత్సరం యొక్క మాట, అనగా 25 సంవత్సరాల క్రితము జరిగిన సంభాషణ. 25 సంవత్సరాల క్రితం క్రీస్తు కొరకు ప్రార్థన చేసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు అందరూ మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు. అందరూ నవ్వారు. మీ దేవుడు మోకాలు ఉంచితేనైనా ప్రార్థన అనేది, మీ దేవుడు మోకరిస్తేనే ప్రార్థన మనవులు స్వీకరించేది అని అందరూ ఎగతాళి చేశారు. ఆయన నమ్మదగిన దేవుడు గనక
మనం నమ్ముకున్న దేవుణ్ణి విడవలేదు, ఎడబాయలేదు. ఈ ప్రాంతంలో సువార్త వినబడాలి, ఈ ప్రాంతంలో అనేకులు రక్షించబడాలి, ఈ ప్రాంతంలో క్రీస్తు కొరకు నిలబడే దైవ సేవకులు రావాలి అని మేము ప్రార్థన చేసినప్పుడు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పి బర్నబాస్ గారు 2008వ సంవత్సరం ఫిబ్రవరి నవంబర్ మాసం 8వ తారీఖున ఈ ప్రాంతానికి వచ్చారు. మునుపు కోడుమూరు ప్రాంతంలో సేవ చేస్తూ సేవా జీవితంలో ఉన్న దైవ సేవకులు ఈ ప్రాంతానికి ఇష్టమై తాను విధి దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మీకు సహకరించే వాళ్ళు తక్కువ. ఎందుకనగా ఆ స్థితిలో క్రీస్తుని ప్రకటించాలంటేనే బహుభారమైనది. అలాగే ఎన్నో అవమానాలు, ఒడుదుడుకుల మధ్య స్థానిక సంఘ కాపరి బర్నబాసన్న గారు ఈ ప్రాంతానికి వచ్చారు. 2008వ సంవత్సరంలో సంఘంలో ఈ ప్రాంతాన్ని దర్శించి అప్పుడు ఒక్క కుటుంబం లేదా 2 కుటుంబాలు మాత్రమే క్రీస్తుని గురించి రక్షకుగా స్వీకరించి ఆరాధించేవారు. వారి మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన మందిరం ఏర్పాటు కలిగి ఉండాలని సంఘస్థులు, సంఘంలో ఉన్న వారు మొదటగా లక్ష్మణ మామగారు, అలాగే కీర్తిశేషులు అన్నమ్మక్క గారు వారు సంఘంలో అనుకొని తీర్మానం చేసి మనకంటూ ఒక సంఘం, స్థిరమైన సంఘం ఉండాలి. దైవ సేవకులు మారినంత మాత్రాన సేవ పరిచర్య కొనసాగదు. ఈరోజు బాగుపడి రేపొద్దున వేరే దైవ సేవకులు వస్తే ఆ క్రమం ఉండదు అనే ఉద్దేశంతో ఇరుగురు వారు సంఘాలను ప్రేమించి దైవ సేవకులను ప్రేమించి వారు వాళ్ళకు కలిగిన ఈ చిన్న 2.5 సెంటు అలాగే 1.5 సెంటు మొత్తం 4 సెంట్లను దైవ సేవకులు బర్నబాస్ గారికి అప్పచెప్పారు. అనగా వీటికి వెల కూడా చెల్లించబడింది. అనగా ఆ వెల చాలా తక్కువే, అయితే ప్రేమపూర్వకంగా ఇచ్చినది మాత్రమే. ఆ సమయంలో 2013వ సంవత్సరం ఈ ప్రాంతంలో నూతన మందిరానికి అనగా సొంతంగా మందిరం నిర్మించాలి అనే ఆలోచన కలిగి ఆ స్థలమును ఏర్పాటు చేశారు. 2013వ సంవత్సరంలో సంఘ కాపరికి గృహమునకు, సంఘ కాపరికి మందిరముకు రెండిటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సంఘ పెద్దలు తీర్మానం కలిగి వాటిని ఏర్పాటు చేశారు. ఇది 2013వ సంవత్సరంలో. ఇక 2015వ సంవత్సరము 2 సంవత్సరములు ఎలాంటి నిర్మాణం జరగలేదు. ఎలాంటి సంఘము కాపరికి మాత్రమే గృహమును మాత్రమే ఏర్పాటు ప్రారంభించబడము కానీ సంఘ నిర్మాణము జరగలేదు. అనగా వాటి విషయం ఆటంకాలు ఉన్నాయి, వాటి విషయం అభ్యంతరాలు ఉన్నాయి, వాటి విషయమై అనేక పర్యాయములు నిర్మించకూడదనే ఆలోచన కలిగి అనేక మంది ఆటంకపరిచిన 2015వ సంవత్సరంలో బేతేల్ ప్రార్థనా మందిరముగా నామకరణము చేశాం. ఇది కూడా ప్రార్థన పూర్వకంగా ఆశించాం, ప్రార్థించాం, కనిపెట్టాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవుడు ఏ పేరైతే బయలుపరిచాడో, ఏ పేరైతే వ్యక్తపరిచాడో ఆ పేరును మాత్రమే దైవ సేవకులు ప్రార్థన పూర్వకంగా బేతేల్ అనే ప్రార్థనను 2015వ సంవత్సరంలో నామకరణం మాత్రమే జరిగింది. అనగా 2008లో సంఘ కాపరి వస్తే 2013లో సంఘం కాపరికి గృహ నిర్మాణం జరిగితే 2015లో మందిరమునకు 2015 సంవత్సరంలో బేతేల్ ప్రార్థన మందిరముగా
నామకరణం మాత్రమే జరిగింది. ఫిబ్రవరి నెల 22వ తారీఖున బేతేల్ ప్రార్థనా మందిరానికి వాటికి పునాది తీయబడింది. ఈ పునాది తీయడానికి వాటిని హైదరాబాద్ నుంచి రెవరెండ్ రిచర్డ్ పాల్ చౌదరి గారు వారు వచ్చి ఈ బేతేల్ ప్రార్థనా మందిరమునకు రాయిని పునాది చేయడం జరిగింది. 2018వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మనము ఈ బేతేల్ మందిరానికి మనం పునాది రాయి వేయగలిగాం. ఎప్పుడైతే 2013 సంవత్సరంలో ఇవ్వబడిన స్థలము 2018వ సంవత్సరానికి ఎన్ఓసి తెచ్చుకోగలిగాం. అనగా మందిరానికి కట్టుకోవడానికి, మందిరాన్ని నిర్మించుకోవడానికి, మందిరంలో చేరి ఆరాధించడానికి, అనేకులకు ప్రార్థన మందిరముగా ఉండడానికి గవర్నమెంట్ ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ చేత పొందగలిగాం. అనగా ఇంచుమించు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల వరకు వేచి చూసాం, కనిపెట్టాం, ప్రార్థన చేశాం. ఎక్కడ సహవాసాన్ని అనగా ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ఆత్మీయులు బలపడుతూనే ఉన్నారు, రక్షించబడుతున్నారు. అయితే సంఘము లేకున్నా సంఘ బాధ్యత పరంగా సంఘ కాపరి జరిగించాడు. ఇక 2022వ సంవత్సరంలో ఇది నామకరణం మాత్రము 2015 చేశాము. ఇది చట్టరీత్యా మనకు లీగల్ గా వెళ్ళినా లేదా లీగల్ గా ఎక్కడికైనా మనం సబ్మిట్ చేసినా మనం నేమ్ని బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మనకు ఆధార్ కార్డు రాదు. ఎలాగనో అలాగే సంఘంలో బేతేల్ ప్రార్థన మందిరం పెట్టాం, బేతేల్ అని ప్రార్థన నామకరణం చేశాం. కానీ అది గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాకు స్తోమత 2022లో జరిగింది. 2022 10వ మాసం 4వ తారీఖున మనం బేతేల్ ప్రార్థన మినిస్ట్రీ ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేయబడింది. ఈ ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ బేతేల్ ప్రార్థన మందిరాన్ని అధికారుల దగ్గర ధృవీకరించుకొని ఇక మీదట బేతేల్ ప్రార్థన మందిరాన్ని, ఈ బేతేల్ ప్రార్థన మందిరానికి లీగల్ గా డాక్యుమెంట్ ని మేము 2022వ సంవత్సరంలో సంపాదించుకోగలిగాం. అనగా ఇందుకు కూడా చాలా ప్రయాస, ఖర్చు, వాటి విషయం మేము అనేక సార్లు కనిపెట్టాం. ఇక 2022 నుంచి బేతేల్ ప్రార్థన మందిరము ధారాళంగా మందిరంలో అనేక మీరు కొంతసేపు ఉంటే మీరు చూస్తారు, చక్కటి సుందరమైన మందిరం. నా ఆలోచన అయితే కరెక్ట్ అయితే మనం కూడా మన ఊరు ఇలాగ కట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకనగా మనం ఇలాంటి ట్రెండింగ్ లో ఉన్నాం, 4Gలో ఉన్నాం. ఇది 5Gను తగ్గట్టుగా మేము కట్టాం. అది దేవుడి కృప వలనే. ఎందుకు 5G అంటుందంటే 5th జనరేషన్కి భవిష్యత్తులో ఎవరన్నా చూసినా చక్కటి మందిరం వేరే వారు వచ్చి ఇది మార్చండి అని చెప్పకుండా అలాంటి మందిరాన్ని నిర్మించగలిగాం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఈ మందిరమును ప్రతిష్ఠ చేయడానికి దేవుడు సహకరించాడు. ఇక 2022వ సంవత్సరంలో సంఘమునకు ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. బేతేల్ ప్రార్థన మినిస్ట్రీ, ఒక బేతేల్ ప్రార్థన మినిస్ట్రీ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశాం. అదే విధంగా వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నది. ఈ వాట్సాప్ ఛానల్ అనుదిన వాగ్దానము, ఇది మీరు లేక ముందుకే దైవ సేవకులు మీకు వర్తమానం, ఇది 5:30 గంటలకే దైవ సేవకులు ఎంత బిజీ ఉన్నా, ఎంత భారంగా పనిచేసి సేవా పరిచయం చేసినా ఈ వాట్సాప్ మీ సేవ్ చేసుకున్న నెంబర్లు ఎంతమందికి ఉంటే అంతమందికి ఉదయమనే వాళ్ళకు దాతృత్వం కొలది సమర్పించారు. వాళ్ళ చేతి కష్టజీతాన్ని మీద పెట్టారు. వారి చేతిలో కలిగిన పనిముట్లన్నీ నిర్మించబడిందంటే అది ఉడుమలపాడు గ్రామ
విశ్వాసులకే చెందుతుంది. కానీ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మాకి అని ఎందుకంటే నేను కూడా ఉడులపాడు వాసినే గనక మాకు చక్కటి దైవ సేవకులు ఇచ్చారు. ఈ వాక్య పరిచర్యలో దైవ సేవకులు వివరించడంలో, సూటిగా మాట్లాడడంలో శుద్ధి లేకుండా బోధించగల సమర్థుడు రెవరెండ్ పాస్టర్ బి బర్నబాస్ గారు. అందరి చక్కటి ఆత్మీయమైన తండ్రి గారు ఈ సంఘానికి ఉడలపాడు గ్రామానికి ఇచ్చారు కనుక భవిష్యత్తులో ఈ ఉడలపాడు గ్రామం పని వేరే ప్రాంతానికి కూడా విస్తరించాలని ఈ సభామూలకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను చెప్పవలసినటువంటి అన్ని కూడా నా సహోదరుడి, అవన్నీ చెప్పడానికి నా సహోదరునికి అన్ని ఎరిగినవాడు, అందుకొరకే చెప్పగలిగి. ఇంతగా చూశాడంటే అంతగా చూశాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకునే వారిని ఎవరు ఉండేవారి కాదు. దేవుని కృపను బట్టి నిజంగా తెల్లవారుజామున ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవారిని. ఆ తదుపరి సంఘములో మరలా వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకునే వారిని. చాలా సందర్భాలలో ఇద్దరమే తెల్లవారుజాములో ప్రార్థన అనుభవంతో ఇలాంటి గొప్పగా మందిరం కట్టుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. కానీ నేను ఎక్కువ చెప్పను. దైవజనులు ఉన్నారు ప్రియులారా, వారి వాక్యాన్ని బోధిస్తారు. నేను ఎక్కువ చెప్పను, కానీ ఒక 2 మాటలు చెప్పి మరి మన మధ్యకు స్తుతి ఆరాధనకు వెళ్దాం. మన మధ్యకు వచ్చారు దైవజనులు, మరి గనులైన అభిషక్తులు ఉన్నారు ప్రియులారా. నేను 2 మాటలు చెప్పి ముందుకు వెళ్దాం. విషయం ఏంటంటే, మా సంఘము చాలా చిన్న సంఘం. మీరు ఆ మందిరాన్ని చూసినప్పుడు ఎంత పెద్ద సంఘం అనుకుంటున్నారేమో. చాలా చిన్న సంఘం, దరిదాపు 20 కుటుంబాలే. ఎన్ని కుటుంబాలండి? 20 కుటుంబాలే. అసలు మీరు కూడా నమ్మిండరు. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 20 కుటుంబాలే ఆ చక్కటి మందిరాన్ని నిర్మించారు. ఒక గొప్ప విషయం ఏంటంటే, నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ పిల్లరా, ఆ మందిరం పునాది వేసిన కాడ నుంచి ప్రతిష్టత వరకు ఏ ఒక్కరిని కూడా నోరు తెరిచి పేపర్ పెన్ను పెట్టి అడగలేదు. ప్రతిష్టత కూడా ఎవరైనా అడుగుతారేమో ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, ఒకరిని అడిగాం. ఆయనే నజరేయుడైన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే తన బిడ్డల ద్వారా ప్రేరేపించబడి నిజంగా ఆయన పాదాలు పట్టుకున్నాం. ఆయన అడిగాం, ఆయనే ఇచ్చాడు. వారి ద్వారా ప్రేరేపించబడి నేటి దినమందు మా ఉడుములపాడు సర్పంచి మరి అక్కగారు కూడా అన్నగారు కూడా వారు ఫాదర్ వారు చాలా అభినందిస్తారు మమ్మల్ని. అన్నగారు రామాంజలి అన్నగారు ఎక్కడ కనిపించిన రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా కూడా నమస్తే ఫాదర్. ఎక్కడ ఉన్నా కూడా ఆయన చైన్లో దూరం ఉన్నా నేను అన్న చూసాడనికే నమస్తే ఫాదర్ అంటాడు. ఆయన అన్న ఫోన్ చేశాడు, ఫాదర్ మీ చర్చికి 20 కుర్చీలు నేను స్పాన్సర్. ఎందుకు చెప్తున్నానంటే, అన్నగారు ఫోన్ చేసి ఫాదర్ కుర్చీలు తెచ్చాం చర్చికి అని వారు చెప్పారు. అలాగే అందరూ ఈ మందిరము ప్రియులరా దరిదాపు 20 లక్షలు మందిరం, ఈ ప్రతిష్టత కలిపి ఇంత మందిరము 20 కుటుంబాలే దేవుడే కట్టించాడు. హల్లెలూయా. ఈ 20 కుటుంబాలలో ఎవరు ఉద్యోగస్తులు లేరు. 20 కుటుంబాలలో ఎవరు ఆస్తుపరులు కాదు. ఈ 20 కుటుంబాలలో ఎవరు మేలుకరముగా ఉన్నవారు కాదు. అందరూ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి వారి కష్టార్జితములోనే మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వమును మించి దేవుని పరిచయ కొరకు ఇచ్చినట్లుగా నా సంఘ బిడ్డలు దేవుని ప్రేమించి మనకంటూ ఒక మందిరం ఉండాలని చెప్పి నిజంగా నా ప్రియులారా వారి కష్టాన్ని వేయపరిచి దేవుని మందిరము నిర్మించుకోవడానికి వారందరూ కూడా ప్రేరేపించబడి దేవుని మందిరం కట్టబడింది. నా సహోదరుడు చెప్పినట్లుగా 2008వ సంవత్సరం ప్రియులారా ఈ ప్రాంతానికి వచ్చాను. కీర్తిశేషులు అన్నమ్మ గారు, లక్ష్మణ మార్కు గారు మాకు చక్కటి స్థలం ఇచ్చారు. ఆ స్థలములో మేము సద్వినియోగపరుచుకొని
దేవుని మందిరాన్ని, దేవుని సేవకు నీళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రియులారా మనమందరం కూడా గ్రీటింగ్స్, ప్రార్థన, మరి వాక్య భాగాన్ని, చక్కటి కీర్తనలు మనం పాడి దేవుని గణపరిచాం. ఈ సమయమందు మనమందరం ఒకసారి లేచి నిలుద్దాం, అందరం లేచి నిలుద్దాం, దేవుని గణపరుద్దాం. ఒక 5 నిమిషాలు మన మధ్య ఉన్నటువంటి జూపాట్ బంగ్లా మండలం నుండి వచ్చినటువంటి మరి దైవజనులు, మృత్యుంజయుడు ప్రార్థన మందిరం నుంచి వచ్చినటువంటి దైవజనులు, అభిషక్తులు మరి వారిని వేదిక మీదకి వచ్చి మరి మనందరినీ ఆరాధన అనిపిస్తారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని గణపరుద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు దేవుని స్తుతిద్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. గ్లోరీ షాలారా. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. దయబెట్టి వాక్య పరిచయం నిమిత్తమై అలాగే దైవ సేవకులు ప్రభువు నిలబెట్టి ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడినట్టుగా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసయ్యా నీ కృప పాలించగానే నా శ్రమలుగా అనిపించలేదే. గుణాల సంపన్నుడా, స్తుతిగానాలవా రసుడా, గొప్ప తండ్రి, కృపాసత్య సంపన్నుడా, సజీవుడా, సర్వాధికారి, సకల దీవెన ఆశీర్వాదాలకు కారకుడా, నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ బేతేలు ప్రార్థన మందిరం యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో ఇంతవరకు మీ పరిశుద్ధాత్మతోడు మాతో ఉంచి మా ప్రభువా నిరులందరూ కూడా మీరెంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు. ఇదిగో మా తండ్రి, గనులైన దైవజనులను మా ప్రభువా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్కు ద్వారా దర్శిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు. దైవజనులు రఘునాథ్ డైనీలయ్య గారిని బట్టి, వేదికను అలంకరించిన దైవజనులందరిని బట్టి వందనాలు. మీ దాసుని మా తండ్రి మీ సిలువ చెంత మరుగుపరుచుకొని మీ అమూల్యమైన, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన, రక్షణకరమైన, దీవెనకరమైన
మీ మాటలు మా ప్రభు మీ దాసుల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి జన సమూహం అంతటిని కూడా దీవించండి, మీ స్వాధీనం ఉంచుకోండి. ప్రతిష్ట కార్యక్రమం అంతటిని కూడా మీ చిత్తానుసారంగా జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు క్రీస్తు వారి శక్తి గల నామములో ప్రార్థన చేసి సమర్పించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవుని గణపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అందరం కూర్చుందాం. ప్రియులారా, మరి అనంతపూర్ పట్టణము నుంచి మరి దైవజనులు, గనులైనటువంటి దైవజనులు మరి డాక్టర్ రఘునాథ్ జ్ఞానేలయ్య గారికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. అందరం చప్పలు కొడుతూ దేవుని గణపరుతూ అయ్యగారికి ఈ యొక్క అవకాశాన్ని ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తేసి స్తోత్రాలు చెల్లిద్దామా? రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి బిగ్గరగా యేసయ్య స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ విధంగా బిగ్గరగా స్తోత్రాలు చెల్లించడం అనేది ఏదో ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. కానీ ఇలా చేతులు పైకెత్తి ఆకాశం వైపుకు ఇలా యేసయ్య స్తోత్రం 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 అంటూ చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 అలా స్తోత్రాలు చెప్తుంటే ఒక దినాన యేసయ్య ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మన చేతులు చేతులుగా కాక రెక్కలుగా మారిపోతాయి. ఆయన ఉన్న స్థలానికి మనం ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎగిరిపోయేది ఇష్టం లేనట్టుంది. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. ఎగిరిపోవాలనుందా, ఇక్కడే ఉండాలని ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నన్ను ఈ స్థలాన్ని తెచ్చినటువంటి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులో ప్రభు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ బన్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వారితో కూడా వచ్చినటువంటి సహోదరులు రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండోసారి మరొకసారి అంటే ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడారు, సెకండ్ టైం వారితో కూడా వచ్చినటువంటి మాణిక్యరెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద నాతో కూడా ఆహ్వానించమన్నట్టు దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, వేదిక మీద వేదిక కింద కూర్చున్నటువంటి సంఘ కాపర్లందరికీ, పాస్టర్ గారులందరికీ, దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన మధ్య వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారు అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గాయక బృందానికి వందనాలు. మరి చేరవచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు. కొద్దిగా నేను ఎందుకో ఇందాక కంగారు పడ్డాను. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. పాస్టర్ గారు మందిర ప్రతిష్టన ఒకవైపు అనౌన్స్మెంట్ అవుతుంది. నేను అనుకున్నాను మనమందరం అలా మందిరంలోనికి వెళ్ళాక అక్కడ వాక్యం వినమేమో అనుకున్నాను. అది కుదరని పని. కానీ చాలా జ్ఞానంగానే చేశారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం విన్న తర్వాత మందిర ప్రతిష్ట అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చదివించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు దయాళుడిని మీరు రుచి చూచినడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నారు. ఈ 5వ వచనాన్ని మాత్రం మనం ధ్యానం చేయబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి అల్లు చెప్పండి. దేవుని నామని మహికలుగా. పరలోకం వెళ్ళాక మనకున్న పని ఇదే. పరలోకం వెళ్ళడానికి ఇష్టం ఉందా లేదా ఇక్కడ ఉండాలనుకుంటున్నారు? రైట్. పరలోకం వెళ్ళాక పని ఏంటంటే అక్కడ హల్లెలూయా చెప్పే పని. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చెప్పాల్సింది ఏంటి? హల్లెలూయా అనే మాట చెప్పాలి. ఇక్కడ ఎవరైనా కనిపిస్తే ప్రైజ్ ది లార్డ్ అంటారు, లేకపోతే వందనాలు అంటారు, లేదంటే నమస్తే అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు ఈ లోకంలో. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ గుడ్ మార్నింగ్ లేదు, ఎందుకంటే గుడ్ ఈవినింగ్ లేదు కాబట్టి. ఏం లేదు అక్కడ చెప్పండి. ఎందుకంటే చీకటి లేదు కదా అక్కడ. గుడ్ ఈవినింగ్ అంటే చీకటే, గుడ్ మార్నింగ్ అంటే వెలుగు. పగలు రాత్రి ఒకే రకంగా ఉంటుంది. కనుక అక్కడ వెళ్ళాక మనం చేసేది ఏంటంటే హల్లెలూయా అనే మాట చెప్పడమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా చాలా సంతోషం వేస్తుంది. మరి సహోదరు రాజు గారు చెప్పిన సాక్ష్యం 2003 నుంచి మెట్టుగా ఈ 2025 ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఏం జరిగిందో చాలా మరి క్లుప్తంగా, క్షుణ్ణంగా, కూలంకుషంగా చెప్పారు. వారు చాలా జ్ఞానంగా చెప్పారు. యవనస్తుడైనా కూడా చాలా బాగా మాట్లాడారు. ఈ మందిరాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. బేతేల్ అనగా దేవుని మందిరము అని. బేతేల్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే దేవుని మందిరం. ఎప్పుడే కానీ దేవుని మందిరము అని దేనంటారంటే దేవుని నివసించు స్థలాన్ని దేవుని మందిరము అంటారు. ఎప్పుడైనా మాట్లాడుతూ నేను ఇంగ్లీష్లో చెప్పానంటే కంగారు పడకండి, నేను మళ్ళా తెలుగులో కూడా చెప్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క వర్తమానంలోనికి వెళ్ళటానికంటే ముందు మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి 1-2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను సాక్ష్యంగా. ఏంటంటే అంతా చెప్పాను, సాక్ష్యం అంతా కాదు కానీ క్లుప్త సాక్ష్యం అంటారు కదా, అలా చెప్తారు. ఎందుకంటే క్లుప్త సాక్ష్యం అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది, నాకంటే ఆ వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అక్కడే చాలా చోట్ల చూశాను. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే నాకు ప్రసంగం ఉంది, నాకంటే ముందు ఒక ఆవిడకి 5 నిమిషాలు సాక్ష్యం చెప్పమంటే 1 గంట 5 నిమిషాలు చెప్పారు. అంటే ఆమె అలా వినిపించిందేమో పాపం. 1 గంట 5 నిమిషాలు సాక్ష్యం చెప్పాక అంటుంది, దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించగలడు. అసలు చిన్న సాక్ష్యమే 1 గంట 5 నిమిషాలు అంటే పెద్ద సాక్ష్యం ఎంత ఉందనుకున్నాను. కాబట్టి 1-2 మాటలు చెప్పాలనుకుంటాను. నా పేరు ఏంటంటే వెంకట రఘునాథ్ నా పేరు. నేను చిన్న వయసులో చాలా విగ్రహారాధన చేసేవాడిని. పూజలు పునస్కారాలు చేస్తూ, కోనేళ్ళలో మునుగుతూ, కొబ్బరికాయలు కొడుతూ. మా నాన్నగారు ఎడ్యుకేషన్ ఆఫీసరు. నా తల్లిదండ్రులకు ఒక కుమారుని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ నాకు ఇది నా కుటుంబం ఉంది. దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. పాస్టమ్మ గారు కూడా సేవలో ఉన్నారు. దేవుడు మాకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారు కూడా పెళ్లి చేశాం. దేవుడు వాడికి 2 అమ్మాయిలను ఇచ్చాడు. కాబట్టి నేను ఫాదర్ మాత్రమే కాదు, గ్రాండ్ ఫాదర్. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి గత 42 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. ఇప్పుడు కాదు. దేవుడు 1983వ సంవత్సరం మరుపురాని రోజు నాకు ఏంటంటే గమనించండి, మరి ఆ దినాన నేను జీవితంలో నెమ్మది లేకుండా, హామీని తగ్గించున్నాను, జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఏమనుకున్నా అంటే రైలు బండి కింద పడి చనిపోవాలా అనుకునేటువంటి వాడిని. అది నా సాక్ష్యం. మా ఇంటికి అనంతపూర్లో, మా ఇంటికి ఆ రైల్వే ట్రాక్ చాలా దగ్గర ఉంటుంది. అందుకని రైలు బండి కింద చనిపోవాలి అని అనుకున్నప్పుడు నాకెవరు సువార్త చెప్తే నేను రక్షించబడలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో తల్లి గర్భమందు రూపించబడకమునిపే, జగత్తు పునాది వేయబడకమునిపే, తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశము సృజించకమునిపే ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో ఉన్నాను కనుక దేవుడు అట్టి మరణానికి అప్పగించకుండా, మరి అప్పుడప్పుడు విన్నాను కదా యేసుప్రభు అంటే దేవుడు అని. చూద్దాం యేసుప్రభు మరి ఏం చేస్తాడా అని తెలిసి తెలియని ప్రార్థన చేశారు వచ్చిన మాటలతో.
అది 1923 సంవత్సరము జూన్ మాసం 16వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో, రాత్రి 9:30కు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళి రైలు బండి వస్తుంది. దాని కొరకు నేను కనిపెట్టుకున్నా, దాని కింద తలపెట్టాలి అని అనుకున్నప్పుడు ప్రార్థిస్తుంటే అకస్మాత్తుగా ఏంటంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో తార్సు అనేటువంటి సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తూ అనేకులు ప్రాణం తీయడమే ప్రాణాధారం ఎంచుకొని ఉన్నటువంటి సౌలును ప్రభు దర్శించి అంటాడు, సౌల అదే దేవుడే నన్ను దర్శించడం జరిగింది. నేను ఈ దినాన్ని మిమ్మల్ని ఏ విధంగా నా వస్త్రాలన్నీ ఎర్రగా అయిపోతాయేమో అనుకున్నాను. ఎర్రగా అవటానికి బదులుగా తెల్లగా అయిపోయాయి. దేవునికి స్తోత్రం. అంతకాలం నన్ను పట్టి పీడించినటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనాలు నన్ను వదిలేశాయి. నేను మారటానికి గంట టైం పట్టలేదు, లేకపోతే అరగంట పట్టలేదు. యేసు ప్రభు ఏ క్షణమైతే నన్ను దర్శించాడో, యేసుక్రీస్తు యొక్క రక్తము ఏ క్షణంలో అయితే నన్ను కడిగిందో అదే క్షణంలోనే వ్యసనాలన్నీ వెళ్ళిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది, క్రైస్తవ్యం అంటే మతం కాదు, యేసు ప్రభు అంటే మార్గము అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైంది, యేసు ప్రభు అంటే ఆషామాష దేవుడు కాదు, యేసు ప్రభు అంటే చందమామ బాలమిత్ర కథలు లాంటి దేవుడు కాదు, యేసు ప్రభు అంటే ఏదో మామూలు దేవుడు కాదు. యేసు ప్రభు అంటే జీవితాలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి అని అర్థమైంది. నాకు ఏ దేవుని గురించి అయితే అర్థమైందో ఆ దేవుని గురించి ఇప్పటికే 42 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రకటిస్తున్నాను. దేవుడు నన్ను ఈ సువార్త ప్రకటించడానికి ప్రపంచంలో ఉన్న 22 దేశాలు తీసుకెళ్ళాడు ఇప్పటికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏదేమైనా ఆ ఫోన్ మోకుండా చూడండి. మీరు వచ్చిన మీ ఫోన్లు కూడా ఏమైనా ఉంటే దయచేసి నాది కూడా సైలెంట్లో పెట్టాను. ఫోన్లు మాకు వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానం మీకు తెలియజేసి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మాట్లాడేది ఇక్కడ నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా మన యొక్క మనసుకు ఒక అవగాహన రానివ్వండి. ఏంటంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆఫ్ కోర్స్ బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. 5వ వచనంలో మనం ఇందాక చదివాం, 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డారు కాదు, కట్టబడుచున్నారు. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. మందిరం అనేది కట్టబడి ఉండేది కాదు, కట్టబడుచూ ఉండేది. మీరు ఈ మందిరాన్ని కట్టుకొని ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ మందిరము కట్టబడినటువంటి మందిరము మీరు ఒక ప్రవచనంగా తీసుకోండి. దినాన ఏదైతే కట్టబడిందో ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాలి. దేవుని మందిరం అనగా దేవుని నివసించు స్థలము అని అర్థం. ఇట్స్ ఎ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించు స్థలం. ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించాలి. ఎందుకంటే నేను 1-2 మాటలు చెప్పినా కూడా దాన్ని చాలా చక్కగా వివరించి, ఎందుకంటే నేను బైబుల్ టీచర్. ఇందాక పాస్టర్ చెప్పారు నా స్టూడెంట్ ఈయన రాజమండ్రిలో. అర్థమైందా? ఎందుకంటే 1-2 మాటలు కానీ మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా చెప్పి వెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నా సందేశం. గమనించాల్సిందే. చదివినప్పుడు కొన్ని దేవుని నివాస స్థలాల గురించి మనం చదవగలం. ఒకటి ఏంటంటే పరలోకము దేవుని నివాస స్థలము. మొట్టమొదటిగా దేవుడు ఉన్నటువంటి స్థలం ఏదంటే
పరలోకం. దేవుని యొక్క రెండవ నివాస స్థలం వచ్చేసి ఏదేను వనము. దేవుని యొక్క మూడవ నివాస స్థలం వచ్చేసి ప్రత్యక్షపు గుడారము. దేవుని నాలుగవ నివాస స్థలం వచ్చేసి సొలొమోను దేవాలయము. దేవుని యొక్క ఐదవ నివాస స్థలం వచ్చేసి ఈ యొక్క భూమి. దేవుని ఆరవ నివాస స్థలం వచ్చేసి మనిషి యొక్క హృదయము. దేవుని యొక్క ఏడవ నివాస స్థలం వచ్చేసి దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. దగ్గరగా సభలు వేసే స్తోత్రాన్ని చెల్లిస్తాం. దేవుని మందిరం అనగా దేవుడు నివసించు స్థలము. దేవుడు నీవు నేను కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కట్టబడటానికంటే ముందు దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. ప్రభు దయాళుడిని మీరు రుచి చూచి ఉన్న ఎడల అనగా దేవుని యొక్క దయను, దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను, ఆయన వాత్సల్యతను మనం టేస్ట్ చేసి ఉండాలి. చూచిన ఎడలంటూ అంటాడు సమస్త దుష్టత్వము, సమస్త కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు అన్ని మానేస్తాం. నువ్వు ఎంతకాలంగా విశ్వాసిగా ఉన్నావో నాకు తెలియదు. ఈ మానేసినప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసి. దుష్టత్వం మానాలి, కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయ మానాలి, దూషణ మాటలు మానాలి, అనగా బూతులు మాట్లాడి మానేసేయాలి. కొంతమంది ఎంత బాగా నటిస్తారంటే అసజీవమైన రాయి అంటే ఏమంటాడు 5వ వచనంలో అంటాడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి. ఇక్కడ 2 రకాలైన సంగతులు చూస్తున్నాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు సజీవమైన రాయి గనక ఆయన మందిరం కట్టబడాలంటే సజీవమైన రాళ్ళే కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే జీవము అనేటువంటి మాట గ్రీక్ బైబిల్లో జోయే అనే శబ్దం వాడబడింది. ZOE జోయే అంటే లైఫ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని యొక్క జీవము అని అర్థం. ప్రభు మనం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. ఇందాక పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, నాకు ఇష్టమైన మాట. ఏంటంటే ఇంత మందిరం కట్టాము, 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఎవరిని కూడా మేము దేహి అని ₹1 అడగలేదన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. కొంతమంది 20-30 సంవత్సరాలుగా మందిరాన్ని కడుతూనే ఉంటారు. ఆ పుస్తకాలు ప్రింట్ చేయిస్తూనే ఉంటారు, డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు, కానీ మందిరం మాత్రం కట్టపడదు. ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ చాలా స్పష్టంగా మాట రాయబడింది. దేవుడు నిన్ను ఏం పిలిచాడంటే మన పిలిపి ఏంటంటే పరిశుద్ధ యాజకులుగా మనం పిలువబడ్డాం. స్తోత్రం. కానీ అందులో ఒక్క లెటర్ మిస్ అయింది అనుకోండి, అర్థం మారిపోతుంది. పరిశుద్ధ యాజకులు వేరు, యాచకులు వేరు. యాజకులు వేరు, యాచకులు వేరు. యాచకులు అంటే ఏంటి? అడుక్కునేవారు. నా చిన్నతనంలో అడుక్కుతునేవారు. ఇంటి దగ్గరకు వచ్చేసి ఏమనేవారంటే భగవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. నేను అనుకునేవాడిని ఈడు కూడా సంస్కృతం వచ్చి అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాడు తెలిసిందే మాట అదొకటే. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మీరును అంటే అర్థం ఏంటంటే మనకంటే ముందు కట్టబడినటువంటి వారు ఉన్నారు అని అర్థం. మనం కొత్తగా చేసేది ఏమి లేదు, మనం కొత్తగా ప్రారంభించేది ఏమి లేదు. అర్థమైందా? చాలాసార్లు ఏమనుకుంటారంటే తెలుసో తెలియక మందిరం కట్టేసుకొని ఫౌండర్ అని పేరు పెట్టుకుంటారు. నో, ఒకవేళ నువ్వు డైరెక్టర్ కావాల్సింది డైరెక్టర్గా, ప్రెసిడెంట్ కావాల్సిందే ప్రెసిడెంట్ అయిపో. అంతేగాని నీవు నేను దేవుని మందిరానికి ఎప్పుడు ఫౌండర్లు కానే కాము. ఫౌండర్స్ కాలేము, కాకూడదు కూడా. అసలైనటువంటి ఫౌండర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పిలిచి ఏమంటున్నాడంటే చూడండి, ఈయన సీనియర్, ఈయన జూనియర్ కాబట్టి ఇలా అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం ముట్టాలి. ఈయన యేసు ప్రభు అనుకుందాం. ఇక్కడేమో పేతురు నిలబడ్డాడు. పేతురు నిలబడిన తర్వాత యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే
పేతురా ఈ బండ మీద నేను మందిరాన్ని కడతాను అన్నాడు. చూపించండి చెయ్యి. పేతురు వైపు చూపించామంటున్నాడు. ఈ బండ మీద నేను మందిరాన్ని కడతాను అంటున్నాడు. పేతురు అనబట్టిన మాటకి ఏంటంటే రాయి అని అర్థం. రాయి అని అర్థం పేతురు అనే మాటకు. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్టోన్ అండ్ రాక్. రాయి వేరు, బండ వేరు. పేతురు ఏమైందంటే బండగా కాలేదు, ఆయన రాయి మాత్రమే. చాలా మంది అపార్థం చేసుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తుకి నిలబడి ఏమంటున్నా అంటే, పేతురా నేను ఈ బండ మీద నా మందిరాన్ని కడతానని పేతురు చెప్పాడు, కానీ ఈ బండ మీద అనలేదు. అర్థమైందా? పేతురును చూసి మాట్లాడుతున్నాడు, పేతురు వైపు చూసి మాట్లాడుతున్నాడు. నేను ఈ బండ మీద కడతానని లేదు. పేతురా నేను ఈ బండ మీద నా మందిరాన్ని కడతానన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడ్డానికి వీలు లేదు. ఒక వ్యక్తి మీద కట్టబడిందంటే అది ఆత్మ సంబంధమైన మందిరము కానే కాదు. ఈ కట్టడాన్ని ప్రారంభించినది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. చాలా మంది అనుకుంటారు ప్రేమేటువంటి దేవుడిలాగా చాలా గొప్ప సంగతి. 20 కోట్లు సేవ చేయాలంటే విస్తారమైన డబ్బు ఉండాలి, సేవ చేయాలంటే విస్తారమైన బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సేవ చేయాలంటే విస్తారమైన పలుకుబడి ఉండాలి, సేవ చేయాలంటే ఫారిన్ సపోర్ట్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని కాదు. యేసు ప్రభు యొక్క పరిచర్య పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు నీకు నాకు మాదిరి. ఆయన 12 రాళ్ళను తీసుకొని ఆయన పరిచర్య ప్రారంభించాడు. దేవునికి మహిమ. అయితే పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు 120 మంది తయారయ్యారు. 120 మంది తయారయ్యారు అనగా 12 పక్కన ఏమొచ్చిందంటే పెంతెకోస్తు అనే పండుగ వచ్చేసరికి 120 పక్కన 12 పక్కన 0 వచ్చింది. దేవుడు ఆ యొక్క నంబర్ను ఇచ్చేశాడు. విశ్వగ్రామంలో సంధ్యావందనం చేస్తూ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అంటున్నారంట. అలా వేస్తుంటే నీళ్లు గాని పూలు గాని రాళ్ళు గాని ఏవైనా సరే వెనక్కి వచ్చేస్తాయి. చదువుకుంటున్నటువంటి వాటి భూమి ఆకర్షణ శక్తిని బట్టి. దాని ఇంగ్లీష్ లో గ్రావిటీ పవర్ అంటారు. ఏది విసిరినా కూడా ఏం కావాలి, కిందికి వచ్చేయాల్సిందే. ఎందుకు? భూమి ఆకర్షణ శక్తిని బట్టి. అలా చేస్తుంటే మరి కూడా ఏం చేశాడంటే నీళ్ళుగా తీసుకొని తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మక నామములను పైకి విసిరేస్తే నీళ్లు పైనే ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం. అట్టి కార్యం చూసి సనాతన బ్రాహ్మణులు అక్కడికక్కడే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఇది రఘునాథ్ డానియల్ మాటలు కాదు, బైబిల్ చరిత్ర. ఇది జరిగిన విషయం చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభుగా పుట్టినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, తోమా ప్రార్థించినప్పుడు ఎలా ఉన్నాడో, ఈవేళ ఆయన ఏ విధంగా ఉన్నాడో రేపటి రోజులు కూడా అదే విధంగా ఉండబోతున్నాడు. ప్రజలు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, బంధువులు మారిపోవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, నా అన్నవారు కూడా మారిపోవచ్చు, కానీ ఎల్లటప్పటికీ మారినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఆయనలాగా ప్రేమించగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, నీవు నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నాము. ఇతరులు గుంపులుగా తండోపతండాలుగా, గ్రామాలుగా ప్రజలు తండోపతండాలుగా దేవుని మందిరంలోనికి చేర్చదురుగాక, మందిరంలోనికి వచ్చుదురుగాక, మందిరం ఇంకా విస్తరించునుగాక, పరిచయం ఇంకా విస్తరించునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించేద్దాం, ఏకీవించండి దయచేసి. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్తున్నాండి, స్తోత్రం చెప్తున్నా. మౌనంగా ఉండకండి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు చెప్పండి. నా మాట వినిపించకపోయినా స్తుతి చెల్లించడం అర్థవంతులుగా శోభస్కరమగలక. Let us praise his holy name, let us worship his holy name. యేసునామమున అమ్మ నోరు తెచ్చి ప్రభు స్తుతించు తల్లి, స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా మీకు వందనాలు.
హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. థ్యాంక్ యూ జీసస్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఇది నన్ను ప్రకటించిన వాక్యం ఆయన దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నేను గట్టి ఫలిపొచ్చి ప్రభువా, సాతాను మా జీవితాల్లో కొట్టాలని, సాతాను మా జీవితాల్లో కృంగదీయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువా. మీ సన్నిధిలో మా తండ్రి నాయన మేము ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతినిత్యము కట్టబడాలని కోర్చడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ నామాన్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, జ్ఞానపరుస్తున్నా. మహోన్నతి నా మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మీరే క్రమ చూపించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన విన్నందుకై స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు. నాయన ఈ ప్రజలను మా తండ్రి, ఈ గ్రామాన్ని మా ప్రభువా, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సాతాను శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. యేసు నామములో తరివేస్తున్నాము నాయన. మీ సన్ని దిగివచ్చునుగాక, మీ ప్రసన్నత దిగివచ్చునుగాక, మీ అభిషేకము దిగి స్తోత్రాలు మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను నాయన. విస్తారమైనటువంటి ఆత్మల పంట ఈ ప్రాంతంలో కోయబడిన గాక నాయన. మాత్రమే కాదు మా తండ్రి అయ్యా, ఇక్కడ వచ్చినటువంటి సేవకులు, పాస్టర్స్ నాయన, సేవకులు అంటారు, వారి కుటుంబాలు, వారి మందిరాలు ప్రభు, వారి పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ సేవకుల యొక్క పరిచర్య విస్తరించును గాక, వారి మందిరాల యొక్క పరిచర్య విస్తరించును గాక. 2025 సంవత్సరంలో అయినా ఎన్నడూ జరిగిన కార్యములు మీ సేవకుల ద్వారా, మీ సేవకుల ద్వారా, వారి కుటుంబాల ద్వారా యేసు నామములో జరుగును గాక. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. మా తండ్రి మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన మా తండ్రి మీ దాసు నాకు కూడా మా ప్రియులతో వాక్యము పంచుకోవడానికి మాత్రమే కాదు, కానీ మా ప్రియులతో మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకాయ యేసు శక్తి నామములో స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా చేతులెత్తి ఆమేనని చెప్పండి. మరోసారి ఆమేనని చెప్పండి. మరోసారి ఆమేనని చెబుతాం. బిగ్గరగా సభలుడేసి స్తోత్రాలు చెల్లిస్తాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన గొర్రెపిల్ల దేవునికే చెల్లునుగాక. థ్యాంక్ యూ సార్. చక్కటి వాక్యాన్ని అద్భుతంగా దేవుడు తన దాసుని నిలబెట్టుకుని మరి దైవజనులు మరి రఘునాథ్ ధ్యానులయ్య గారు చక్కటి వర్తమానాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అయ్య గారు.